మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలకు శ్రీశైలంకి విచేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీశైలం. ఆదోని నియోజకవర్గం అనేది 1,00,000 మెజారిటీతో గెలుస్తామని గతంలో ధీమాగా ఉన్నారు. అంటే ఆదోనిలో ఓటమికి కారణం ఏంటంటారు? మీ ఓటమికి 1,00,000 మెజార్టీతో గెలుస్తా, 50,000 గెలుస్తా అని ఎప్పుడూ చెప్పలే. నేను కబ్జా చేశానని చెప్తే నమ్మినారు. అంటే ఎన్నికల ప్రచార సందర్భంలో తీవ్రంగా విమర్శించేస్తారు. అంటే కబ్జాలకు సంబంధించి అయితేనేమి ఇంట్లో పిలుచుకొని మీరు సెటిల్మెంట్ చేస్తున్న వివిధ రకాల ఆరోపణలు చేశారు. ఆరోపణలే అంటారు కేవలం. నాకు గుండె మీద చేసుకొని చెప్తాను, నేను ఎవరిని కూడా ఏ రోజు కూడా. కొందరు గిరిజనులను అడ్డం పెట్టుకొని 352 అయితేనేమి 444 అయితే మీ అనుచరులను అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారని ఇప్పటికీ విమర్శిస్తున్నారు. మధ్యలో పెద్దందాలు తెలిసి ఇంకా మనం చెప్తే మేము చేయలేదు, సిబిఐ పేరు ఏమంటాం. దాదాపుగా 6 కోట్లు ఖర్చు అవుతుంది. ఒవ్వరికి 1,60,000 1,70,000 దాకా సెటిల్మెంట్ చేసినాం ఒక ఫ్లాట్కి. ల్యాండ్ పంచాయతీ ఉంటుంది, దానికి సంబంధించి అధికారులు ఉంటారు, న్యాయ వ్యవస్థ ఉంటుంది. దీనికి మీరు రెఫర్ చేయకుండా మీకు సంబంధించిన అనుచరగణంతో ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయపరంగా కరెక్ట్ అంటారా? ఎవరు చేసినారు? ఒక సెంట్ దోపిడీ చేసిన, కబ్జా చేసిన, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఆదోని ఎమ్మెల్యేనైతేనేమి కూటమి ప్రభుత్వంపై ఆ స్థాయిలో విమర్శలు గుప్పించడం ప్రజలకు తెలీదా ఏం జరుగుతుందని చెప్పి? మీకు బాధ్యత లేదంటారా? బాధ్యత అనేది ప్రజలకు ఉండాలి, నాకు కాదు. ధైర్యంగా ఉన్నారైతే అన్నింటిని ఎదుర్కోవడం. కృష్ణమ్మ ఏం చెప్పి కబ్జా అని మొదలుపెట్టే, మనం ఎప్పుడు చిట్టా చెప్తుంది ఈ అమ్మాయి, ఎప్పుడు జనాలు తెలుసుకుంటారని. మీరు అనే నాయకులు జిల్లా స్థాయి నాయకులు, ఇప్పుడు నియోజకవర్గ స్థాయి నాయకులు కాదు. ఎవరైతే మనకేం లెక్కలే. మీరు ధీమాగా ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ కైవసం, ఎంపీపీ కూడా ఎలక్షన్ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. న్యాయపరంగా జరగాలి. కుమారుడు సార్ మనోజ్ రెడ్డి గారు ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం, ప్రతి అంశానికి సంబంధించి ప్రజల్లో ఉండకపోవడం, ఇంకా నేను ఆయన పూర్తి స్థాయిలో ఫ్రీడమ్ ఇవ్వలేదు కదా, నేను ప్రజలు ఒప్పుకోవాలి కదా. అంటే ఇదే అనుభవం లేని కారణంతో గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తప్పులు చేశారు. ఆ తప్పుల్లో భాగంగా ఓటమికి కారణం అంటారు. తప్పు చేశాడని చెప్పను. అంటే 2029లో పోటీ చేసి గెలుస్తాననే కాన్ఫిడెంట్, ఆ నమ్మకం ఉందంటారా? ఇప్పుడు ఎందుకు ఓడిపోయానని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాను. రీల్ తిరిగింది కదా మాకి, వాళ్ళ ఆటో డ్రైవర్ వ్యక్తిని కొట్టారని చెప్పేసి గతంలో ఒక చర్చ జరిగింది. అది నాకు విషయమే తెలీదు. అంటే ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని చూపించారని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇమ్మీడియట్ కేసు పెట్టించింది వాడి మీద. రేపు పొద్దున ఇదే కార్యకర్తలు, ఇదే నాయకులు గతంలో తప్పు చేసిన వ్యక్తులు రేపు పొద్దున తప్పు చేయరని గ్యారెంటీ ఏంటంటే? నేనేం చేయాలో నాకు తెలుసు అది బాగా. చర్నాకోలతో జుడిపిస్తారంటారు. అయితే చర్నాకోలని కూడా అంటే నేటికి సాయి ప్రసాద్ రెడ్డి గారు కార్యకర్తలను, కొందరు నాయకులను అంటే పటిష్టంగా బూత్ స్థాయి లెవెల్ మేనేజ్మెంట్ చేయడంలో నేటికి విఫలమవుతున్నారని ప్రచారం మీ కార్యకర్తలను. సార్ దీన్ని నేటికి రెక్టిఫై చేసుకోవడం వాళ్ళు చేయలేక, మా వాళ్ళు చేయలేక ప్రత్యేక కార్యాలయం పెట్టడం, ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడం, ఆ రాయలసీమకు సంబంధించి కార్యక్రమాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, వీటన్నిటినీ ఒక పౌరుడరికి జరుగుతుంది. నాకు సీట్ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఎవరైతే ఉండారో నీకు తెలియదు, నాకేం తెలీదు. గెలిచిన తర్వాత 2.0 అంటే ఏ విధంగా సార్? అంటే రప్ప అనే కోణంలోనా లేకపోతే అభివృద్ధి కోణంలో అంటారు?